కన్నడ బిగ్ బాస్ సీజన్ 13కు సంబంధించిన అగ్ని పరీక్షే రెండవ ఎపిసోడ్ గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఎపిసోడ్ అంతా కొంచెం సెట్లిక్గానే సాగింది. అక్కడేం పెద్ద గందరగోళం ఏమి కనిపించలేదు. అయితే ఒకటి, జడ్జెస్ మాత్రం ఖచ్చితంగా క్యాండిడేట్స్లో ఉన్నటువంటి విషయాన్ని పరీక్షించి వాళ్ళని ట్రిగ్గర్ చేసి ఆ ట్రిగ్గరింగ్ వలన వాళ్ళ హోల్డింగ్ కెపాసిటీ ఎంత ఉందో చూసేటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతూనే ఉంది. అయితే ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఏంటంటే, జడ్జెస్ జస్ట్ లైక్ తెలుగు ఎట్లనో కన్నడ కూడా అట్లే. ఇది కన్నడ వాళ్ళకు కొత్త, మొట్టమొదటిసారిగా అగ్ని పరీక్ష అనేటువంటి. అసలు అగ్ని పరీక్ష ఎందుకు కండక్ట్ చేస్తున్నారు? కామన్ పీపుల్ని కూడా సెలబ్రిటీస్గా మార్చి ఇంటిలో పంపడానికి. సో పెద్ద ఇంటికి పంపడానికి జరుగుతున్నటువంటి సందేహం. లోపల యుద్ధం జరుగుతుందని మనకు బాగా తెలుసు. బిగ్ బాస్ హౌస్లో వెళితే యుద్ధమే, రణరంగమే అని తెలుసు. కానీ ఆ హౌస్లో వెళ్ళడానికి ముందు కూడా యుద్ధం చేయాల్సి ఉంటుంది. అది అంత సులువుగా దొరకదు అనేటువంటి కాన్సెప్ట్ నుంచి పుట్టింది అగ్ని పరీక్ష. ఇది తెలుగులో బాగా వర్కౌట్ కావడంతో ఈసారి అన్ని లాంగ్వేజెస్లో పెట్టారు. ఓకే, ఇక విషయానికి వస్తే ఈ ఎపిసోడ్లో కూడా ప్రధానంగా 8 క్యాండిడేట్స్ అని చెప్పవచ్చు. మధ్యలో ముగ్గురిని ర్యాండమ్గా తీసుకున్నారు, అది వేరే మాట. సో ఫస్ట్ క్యాండిడేటే, అతని పేరు దీక్షిత్. అతను హెల్మెట్ పెట్టుకొని వస్తాడు, మాస్క్ వేసుకొని హెల్మెట్ పెట్టుకొని లోపల ఎంటర్ కాగానే ఆశ్చర్యం వేస్తుంది. సరే, మామూలే. ఇది తెలుగు వాళ్ళకి బాగా తెలుసు. హరిత హరీష్ అని లాస్ట్ సీజన్లో మాస్క్ మ్యాన్గా ఆయన చాలా ఫేమస్ అయ్యారు. నేను మాస్క్ తీయదలుచుకోలేదు, ఈ సమాజం పట్ల నాకు అసహ్యం ఉంది, సంథింగ్ ఏదేదో మాట్లాడు. ఇక్కడ దీక్షిత్ ఏంటి, అతని మడికేరికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ అబ్బాయి రాగానే చెప్పారు వాళ్ళు, ఏంటి అసలు ఈ అవతారం ఏంటి, నువ్వెవరు మనం చూడాలి కదా, చూడకుండా మేము ఎట్లా జడ్జి చేస్తాం, ఎందుకు ఇలా వచ్చావు అంటే అతను చెప్పిన కారణం చాలా ఈజీగా అనిపించింది. అతను ఏమని చెప్పాడు, అతను ఈ హెల్మెట్ దీన్ని నేను తీయడం కాదు, ఇది నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత మొట్టమొదటి రోజున కిచ్చా సుదీప్ గారు స్వయంగా తన చేతితో తీసిన తర్వాతనే నేను ఇది నా మొహం ప్రజలకు చూపిస్తాను. నిరంజన్, ఇది చాలా పెద్ద కోరికయ్యా, అసలు నువ్వు లోపలికి పోతావో లేదో నీకు తెలియదు, అలాంటప్పుడు నువ్వు ఇలాంటి వేషాలు వేస్తే ఎట్లా, ఇవన్నీ పక్కన తీసిపెట్టు, నీ మొహం చూపించాలి. లేదు, నేను చూపించకూడదు అనుకున్నాను, అయితే బయటికి వెళ్ళిపో. ఇక రెండే మార్గాలు, నీవు మొహమన్నా చూపించు లేదా బయటికన్నా వెళ్ళు అంటే చిట్ట చివరికి ఆ మొహం తీస్తాడు. యంగ్ అండ్ ఎనర్జెటిక్, చూడడానికి చాలా బాగానే ఉన్నాడు. సో అతను తన టెంపో మొత్తం అంతా చెప్పాడు, అది ఇది అట్లా ఇట్లా అన్నాడు. సో ఇవన్నీ ఓకే కానీ అతను చూసి, అయ్యా నువ్వు నీదంతా బాగుంది కానీ మళ్ళీ ఇలా చాలామంది చెప్తారు, నువ్వు ఒకడే కాదు చాలామంది కూడా ఇలాగే చెప్తారు, ఇందులో కొత్త ఏముంది, ఎందుకు నిన్ను మేము సెలెక్ట్ చేయాలంటే నాకు జోష్ ఉంది, అదంతా ఉంది, అసలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్టుగా నేను మీకు కనిపిస్తానని ఏదో రీల్స్ వదిలాడు. మొత్తం మీద అతనికి అంటే ప్రతి ఒక్కరికి 5 నిమిషాల టైం ఉంటుందంతే. ఆ 5 మినిట్స్ వాళ్ళ టైం పూర్తి కాగానే జడ్జెస్ ఇంకా వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ లెక్క ప్రకారం ఇతనికి 2 రెడ్ లైట్లు ఇచ్చారు, 2 గ్రీన్ లైట్స్ ఇచ్చారు. అంటే ఏంటి, నెక్స్ట్ టాస్క్కు అతన్ని పంపించారు. హోల్డ్ చేయలేదు కానీ హోల్డ్ చేశారు. అంటే ఏంటి, ఇంకొక రౌండ్ అయిన తర్వాత అతను 15 మెంబర్స్ టాస్క్లో వెళతారా లేదా అనేటువంటిది చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి రేష్మా, ఈ అమ్మాయి మంగళూరియన్. సో ఈ అమ్మాయి కూడా యంగ్ అండ్ ఎనర్జీకి డ్యాన్స్ చేస్తుంది, వచ్చి అంతా చేస్తుంది, అది ఇది అట్లా ఇట్లా అంతా జోష్ అంతా చూపించింది, అంత బాగుంది. ఇంకా ఆ అమ్మాయిని సెలెక్ట్ చేద్దాము అనుకునే లోపుగా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. చందన్ శెట్టి గురించి తెలుసు అనింది, ఆ తర్వాత ఈమె శృతి ఈమె యాక్టర్ కదా అని చెప్పింది. సంగీత ఎవరో నాకు ఆ అమ్మాయి, ఆమె పేరు తెలీదు, ఆమె పేరు నాకు తెలియదు. ఎప్పుడైతే పేరు తెలియదు అనగానే అక్కడ సంగీత ట్రిగ్గర్ అయింది, ఆమె ట్రిగ్గర్ కాగానే మిగిలిన వాళ్ళతో ట్రిగ్గర్ అయ్యారు. ఇక్కడ నాకు అర్థం కాంది అంటే, క్యాండిడేట్స్ ట్రిగ్గర్ అవుతారా, జడ్జెస్ ట్రిగ్గర్ అవుతారా? జడ్జెస్ కదా ట్రిగ్గర్ కావాల్సింది. జడ్జెస్ ట్రిగ్గర్ అయితే క్యాండిడేట్స్ ఎలా ఉంటారు అనేది ఇక్కడ క్వశ్చన్. కానీ రెచ్చగొట్టవలసిన వాళ్ళు వీళ్ళే స్వయంగా ప్రొవోకేట్ అయిపోయి, నీకు నేను రెడ్ ఇచ్చేస్తానంటే, నా పేరు కూడా తెలియదు, నువ్వు బిగ్ బాస్ హౌస్ని సీరియస్గా తీసుకోలేదు కాబట్టి
నాకు ఈ ఈ ఈ పోస్ట్‌కి నేను మర్యాద ఇవ్వాలి కాబట్టి నేను నీకు రెడ్ ఇస్తానంటే నాకెందుకో పెద్దగా నచ్చలేదు నాకు. సంగీత డెసిషన్ నాకు నచ్చలేదండి. సంగీత కేవలం తనను గుర్తించలేదన్న ఒకే ఒక కారణంగా రెడ్ ఎట్లిస్తుంది? ఇవ్వకూడదు కదా! సో, అదొకటనమాట. సో, అలాగే ఈయన కూడా రెడ్, 2 గ్రీన్ సిగ్నల్స్ వచ్చాయి కాబట్టి ఈమెను కూడా హోల్డ్‌లో ఉంచారు. ఆ తర్వాత వచ్చింది ఎవరు అంటే గనక కుమారి. ఈమె మాట్లాడడంలో అన్నిట్లో కూడా ఏక్ వన్ ధమాకాలాగా ఉంది, పటాకాలాగా ఉంది. ఒక పెద్ద పటాకాలాగా ఉందనమాట ఆమె. సో, ఈమె దీనికి మెచ్చి ఈమె అంటే ఇక్కడ నేను మీకు చెప్తున్నాను, సంగీత అంటే ఎవరో తెలియనట్టు అని అన్న పాపానికి దీక్షిత్తును అంతసేపు ఆయన్ని టీస్ చేశారు ఆయన్ని. బట్ అదే కుమారి చందన్ శెట్టిని నాకెవరో తెలియదు, నేను నీ సీజన్ చూడలేదు అని చెప్పేసింది. ఐ డిడ్ంట్ సా యువర్ సీజన్ అని చెప్పింది. ఆయన క్షమించేశారు. మరి ఏంటి డబుల్ స్టాండర్డ్? ఇప్పుడు సీజన్ చూడకుండా ఆయన విన్నర్, పైగా ఆయన టైటిల్ విన్నర్. ఆయన ఎవరో నాకు తెలియదు, సీజన్ నేను చూడలేదు కదా, నేను ఆయన ర్యాప్ సింగర్గా తెలుసు కానీ బిగ్ బాస్ గురించి నాకు తెలియదు అని చెప్పగానే మళ్ళీ ఆమె పైన కూడా అలాంటి యాక్షన్ తీసుకోవాలి కదా. కానీ నవ్వేశారు. చివరికి చందన్ శెట్టి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి వచ్చింది. 4 గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చేశారు. ఆమె యాక్టివ్నెస్కు చూసి 4 కూడా గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చారు. ఆమె తన కష్టాలంతా చెప్పుకుంది, తాను ఎలాగ ఏంటి ఏం కదా, డబ్బుల కోసం నేను చాలా ఇబ్బంది పడ్డాను, చివరికి సోషల్ మీడియాని నమ్ముకున్నాను, నేను ఇన్స్టాలో రీల్స్ చేయడం మొదలుపెట్టాను. సో లక్షలాది మంది నాకు 39K నాకు వ్యూస్, ఫాలోయర్స్ అది ఇది. సో సంగీతం ఒకటి అడుగుతుంది, ఓకే ఇప్పుడు నీకు ఒక టాస్క్ పెడతాం, నీకు ఇన్స్టా చాలా ఇష్టం అని చెప్పావు కదా, నీ ఇన్స్టాను ఆన్ ది స్పాట్ డీయాక్టివేట్ చేయాలంటే నువ్వేం చేస్తావు అంటే, అవునా అని ఆలోచించి చేస్తాను. మళ్ళీ అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, మళ్ళీ దాన్ని ఎట్లా డీయాక్టివేట్ చేస్తావు, మళ్ళీ డీయాక్టివేట్ చేసేస్తే ఎలా అంటే, తీసేస్తే ఎలా అంటే, ఏముంది తర్వాత మళ్ళీ పాస్వర్డ్ వేసి నేను మళ్ళీ క్రియేట్ చేసుకుంటాను అంటే అంత తెలివిగా సమాధానం ఇచ్చింది. సో ఆ అమ్మాయిని స్టార్ కంటెస్టెంట్గా సెలెక్ట్ చేశారు. పూర్ణిమ జీకేని ఎపిసోడ్ 1లోన స్టార్ కంటెస్టెంట్గా చేస్తే ఈమెను స్టార్ కంటెస్టెంట్ చేశారంటే ప్రతి ఎపిసోడ్ కూడా 4 స్టార్లు ఎవరికైతే వస్తాయో, 4 గ్రీన్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళని మీరు స్టార్ కంటెస్టెంట్గా చేస్తూ ఉన్నారు. సో ఈ మీద అయిపోయింది. తర్వాత అముకు డుముకు మంజు అని వచ్చాడు. పాపం చిన్నపిల్లాడు. ఈ పిల్లాడిది కూడా ప్యాథటిక్. అసలు ఈ పిల్లాడు ఎంత యాక్టివ్గా ఉన్నా అంటే డిఫరెంట్గా ఉన్నాడు, డ్యాన్స్ చేసుకుంటూ అట్లే షేక్ చేసుకుంటూ వస్తే దాన్ని చూసి వినయ్ గౌడ్ ఏమన్నాడు, బయటికి పోయింది రా, బయటికి పోయింది రా 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 అట్లా. ఏం బయటికి పోయింది అంటే పురుగు చేరుకునింది వాళ్ళలోన, అందుకోసం వాళ్ళంతా షేక్ చేస్తున్నాడు, అది బయటకు వచ్చింది, ఇంకా మామూలుగా ఉండదు అంటే నాకు అనిపించింది వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్కు ఏమాత్రం కొంచెం ఎక్కువగా ఉన్నా కూడా జడ్జెస్ సహించట్లేదు, ఇరిటేట్ అయిపోతున్నారు. వాళ్ళకి ఎట్లుండాలంటే నార్మల్గా ఉండాలి. పైగా ఏంటి, వాళ్ళు గికార్డులు ఇవన్నీ చెప్పేశారు అనుకో, ఓ అవునా అని అంటారు. అంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళడానికి క్రైటీరియా ఏంటి? వాట్ ఈస్ ది క్రైటీరియా? ఇది ఒక పెద్ద డిబేటబుల్ పాయింట్గా మారుతుంది. మీరు కూడా ఆలోచించండి. అమ్ముకుతి మంజు ఎందుకు వద్దన్నారు? ఆ అబ్బాయి చేసిన తప్పేంటి? ఆ అబ్బాయి ఒక లేమ్యాన్, పాపం తను సోషల్ మీడియాలోన అమ్ముకు మంజుగా పేరు పొందాడు. ఏదున్నా నిర్మోహమాటంగా మాట్లాడతాను, సీదీసే బాత్ అని చెప్పుకోవడం తప్పెట్లవుతుంది? నిరంజన్ దేశపాండే ఏమని అడిగాడు, నువ్వు మళ్ళీ సరే నువ్వు ఏదో తప్పు చేసావు, నువ్వు ఓ పని చేద్దామంట, నువ్వు సంగీత ఆమెను ఇంప్రెస్ చేస్తే నీకు ఏమో చూడాలి, సెలెక్ట్ చేస్తామో చూడాలి అంటే, నేను చెయ్యను, నేను ఎందుకు చేయాలి? ఆమె నేను ఎంత ప్రయత్నించినా ఆమె కరగదని నాకు బాగా తెలుసు. షీఈస్ వెరీ స్టబన్ అని నాకు తెలుసు. నేను ఎందుకు చేయాలి? నేను చెయ్యను. వినయ్ కూడా అడుగుతారు, ఇది సీరియస్గా తీసుకో, నువ్వు ఈజీ టాపిక్ కాదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళని చెప్తున్నాము, నువ్వు ఇంప్రెస్ చేయాల్సింది అంతే అంటే, నో నేను చెయ్యనని చెప్పాడు. ఆ నిర్మోహమాటానికి మెచ్చుకోవాలి కదా అతన్ని. మెచ్చుకోకుండా అతన్ని బయటికి పంపించేశారంటే చాలా అన్సర్మోనియస్గా పంపించేశారు అమ్ముకు మంజుని. వాడు లోపలికి పోయింటే వాడు ఏం చేసాడు? ఫోన్ లోపల దాకా వద్దండి, మీరు 2 గ్రీన్లు ఇచ్చి వాడిని హోల్డ్లో పెట్టండి, ఆ తర్వాత టాస్క్లు ఆడించండి, చివరికి ప్రజలు అందరు కలిసి ఓటేసి వాడు గట్టెక్కితే వాడు లోపలికి పోతాడు, లేకుంటే లేదంతే కదా. మీరు గ్రీన్ లైట్లు ఇచ్చిన వాళ్ళు అందరూ లోపలికి పోరు కదా, వాళ్ళలో 4 3 2 పోతారంతే. మరి దానికి మీరు ఇంత ఇంపార్షియల్గా ఉండాల్సింది పోయి ఎందుకు ఇంత పార్షియల్గా ఉంటున్నారు అని నాకైతే వినయ్ ఇరిటేషన్ నాకు ఎందుకో నచ్చలేదు.
ఆ తర్వాత సంగీత ఒక మాట అంది, ఎందుకు అంత అబ్బాయి అట్లా బిహేవ్ చేశాడో నాకు అర్థం కాలేదు, కొంచెం పేషెంట్గా ఉండాలి కదా అని. ఓకే, పైగా వినయ్ ఏమంటాడు, ఇంతకంటే చాలా చెడ్డగా ఉంటుంది లోపల వాతావరణము, దీనికి ఈ అబ్బాయి ఇలా చేస్తే ఎలా అని పేపర్ విసిరి పడేస్తాడు. ఇలాంటి వాళ్ళ కోసమా మేము ఇక్కడ కూర్చొనింది, ఇంత పెద్ద జ్యూరీ పెట్టిందని. దట్ మేబీ ఆయన ఈగో హర్ట్ అయిందో, లేదా అక్కడ చిన్న డ్రామా ప్లే చేశారో, వీ డోంట్ నో. బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన వాళ్ళు ఏం చేసినా కూడా డ్రామా లాగానే అనిపించే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నవ్వుతారో ఎప్పుడు ఏడుస్తారో ఎవరికి తెలియదు. జినైన్ 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 అంటారు, కానీ జినైనిటీ ఎక్కడ బా అనిపిస్తుంది, నాకు టార్చ్ లైట్ వేసుకోవాల్సిందే. సో ఇక్కడ కూడా పైగా ఏంటి, వచ్చిన వాళ్ళను మనం కాస్త అలా ఇలా చూడడం. కన్నడ కొద్దిగా పర్వాలేదు ఉన్నంతలోన, కొంచెం జాగ్రత్త చూస్తున్నారు. తెలుగులో అయితే ఘోరం అండి, వాళ్ళని పురుగు చూసినట్టు చూస్తారు. వాళ్ళు ఎవరిని మెచ్చుకుంటారో ఎవరిని మెచ్చుకోరో ఆ దేవుడికే తెలియాలి. ఇక్కడ కూడా అంతే. సో అమ్ముకుటం మంజును అలా పంపించేశారు. అసలు ఏం డెసిషన్ తీసుకోకముందనే అబ్బాయిని పంపించేశారు. సరే, ఆ అబ్బాయి దురదృష్టం, మనం ఏం చేయలేం. ఆ తర్వాత వచ్చింది అనన్యారావు. ఈ అనన్యారావు వచ్చి, ఈ అమ్మాయి కూడా బెంగళూరు అమ్మాయి. ఈ అమ్మాయి చూడడానికి జంజీ అమ్మాయి, బాగా డ్యాన్సరు, అది ఇది. ఈ అమ్మాయికి ఒక విద్య తెలుసు అని చెప్పింది. అది చాలా టిపికల్, మంచిగా అనిపించింది నాకు. ఏంటి అంటే, గ్రౌండ్ వాటర్ లెవెల్ ఎక్కడుందో కనిపెట్టేటువంటి టెక్నాలజీ నా దగ్గర ఉంది. ఎలా కనిపెట్టగలంటే, చేతులు టెంకాయ పట్టుకునింది ఆమె, ఇలా వెళ్తుంటే ఎక్కడ ఆ టెంకాయ కదులుతుందో అక్కడ నీళ్లున్నట్టు లెక్క. మనం చూస్తుంటాం, తాడు ఇట్లా పట్టుకుపోతారు, తాడు సర్క్ అని కదిలితే కనుక అక్కడ, అంటే జియోగ్రాఫికల్గా, జియాలజిస్ట్గా ఇట్ మే బి రాంగ్ ఆర్ ఇట్ మే బి రైట్, వీ డోంట్ నో. బట్ అదేదో ఒక ఎక్విప్మెంట్, అదొక సాధనం, అదొక మోడ్. ఆ మోడ్ వర్కౌట్ అవుతుంది చాలామందికి. బోర్లు వేసేవాళ్ళు చాలామంది, ఇలాంటి వాళ్ళని పిలుచుకుని వెళ్ళి వాటర్ పాయింట్ చూపించుకుని బోర్లు వేసుకుని సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఈమె అనన్య చూపిస్తుంది. చివరికి నిరంజన్ అదే అంటారు, మీ తాతగారి నుంచి నీకు వచ్చిన విద్య అని చెప్తున్నావు, చల్లగా ఉండమ్మా, ఈ విద్యను నువ్వు దుర్వినియోగం చేసుకోవద్దు, సద్వినియోగం చేసుకొని చెప్పాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి స్కిన్ కేరు, అది ఇది అంతా ఇది చెప్తే కనుక, ఆ అమ్మాయిని ఆవు పేడలో మొహం పెట్టు అని చెప్పారు. దిస్ మే బి ది టఫ్. చేయదనుకున్నాను నేనైతే, బట్ అమ్మాయి చేసేసింది. అంటే ఈ బిగ్ బాస్ అనేటువంటిది ఎంత మాయ కమ్మింది కదా మనకు అని అనిపిస్తుంది. చూడండి, ఆ ఇంటికి ఒకదానికి వెళ్ళడానికి అదేదో మన జీవిత సాధన లక్ష్యంగా మనం ఫీల్ అవుతున్నాం. ఇట్ మేబీ, ఎందుకంటే ఒక్కసారి నువ్వు లోపలికి వెళ్ళావంటే నువ్వు ఎంత పొటెన్షియల్గా నువ్వు రీచ్ అయిపోతావు అందరికి అనేది ఈవెన్ యూ కాంట్ ఇమాజిన్ ఆల్సో. ఇలా రీచ్ అయిపోతాం అంత రాత్రి విస్తృతంగా పెరిగిపోతారు నిన్ను చూసిన వాళ్ళు. నువ్వు అక్కడ 2 రోజులు ఉండి చాలు, చాలామందికి పరిచయం అయిపోతావు, జీవితాంతం నేను గుర్తుపెట్టుకుంటాను. నువ్వు లేట్ అయిపోయినా కూడా, అంటే సీజన్ నువ్వు మారిపోయినా కూడా ఫలానా సీజన్ వారు కదా అని కూడా గుర్తుపెట్టుకుంటాను. అంటే సో బిగ్ బాస్ కల్ట్లా ఉంది అనమాట ఇది. అందుకే ఈసారి కంట్రీ మొత్తం మీద ఒకేసారి ప్రారంభించారు కూడా. సో ఇక్కడ అనన్యారావు, సో ఆమె అలాగే ఇచ్చేసుకునేది. కానీ ఈమె కూడా ఒక రెడ్ ఇచ్చారు, 3 గ్రీన్ లైట్లు ఇచ్చారు. సో ఈమెను సెలెక్ట్ చేశారనమాట. సో ఆల్ గ్రీన్ ఉన్నా సెలెక్ట్ అవుతారు, ఒక రెడ్ ఉండి 3 గ్రీన్ ఉన్నా కూడా సెలెక్ట్ అవుతారు. 2 రెడ్లు 2 గ్రీన్లు ఉంటే హోల్డ్, 1 గ్రీన్ ఉండి 3 రెడ్లు ఉంటే మాత్రం అవుట్, అన్ని రెడ్లు ఉంటే కూడా అవుట్ అనమాట. సో ఇది ప్యాటర్న్ మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేస్తాను అంతే. సో ఇది అయిపోయింది. ఆ తర్వాత ధనుష్ మంజునాథ్ అని వచ్చాడు. ఈ అబ్బాయి హుబ్బడి. ఈ అబ్బాయితో కూడా చాలా అసలు ఇంట్రెస్టింగ్ చరిత్ర అండి, చాలా ఇంట్రెస్టింగ్. ఈ అబ్బాయి వాళ్ళ నాన్నగారు లేదు, అమ్మతో కలిసి ఉంటున్నాడు, పేదరికము. చిన్నప్పుడు పేపర్లు వేసి, అంటే న్యూస్ పేపర్లు డిస్ట్రిబ్యూట్ చేసి జీవనం సాగించాడు. సైకిల్ పైన వెళ్ళి పేపర్ వేసేవాడు. అప్పటి నుంచి కూడా ఈ పిల్లవాడికి ఒక కళ. చాలామందికి పేదవాళ్ళు అనుకుంటాం, కానీ యూత్కు ప్రతి ఒక్కరికి కూడా కళలు ఉంటాయండి. కొన్ని కళలు అలాగే రాలిపోతాయి, కొన్ని కళలను తలుచుకుంటూ బాధపడడం తప్ప ఏమి చేయలేరు. బట్ కొంతమంది సాధకులు మాత్రం తమ కళను పట్టుకొని అలా ముందుకెళ్ళిపోతుంటారు. ఈ అబ్బాయి అలాంటి వాడే. ఈ అబ్బాయి కళ ఏంటో తెలుసిన మీకు, చాలా విచిత్రమైన కళ. సైకిల్ పైన వీలైనంత ఎక్కువ దూరం తిరగాలి, వీలైతే కంట్రీస్ అంతా తిరగాలని ఒక కోరిక అతనికి, చాలా కోరిక. సో అతను ఏం చేశాడంటే గిన్నిస్ బుక్లో ఎక్కాడు. అతను 24,000 కిలోమీటర్లు సైకిల్ తొక్కాడు. ఇట్స్ నాట్ జోక్. 24,000 కిలోమీటర్స్ హీ వెంట్ బై సైకిల్. సో 250 ప్లేసెస్, ఆ తర్వాత 4 స్టేట్స్, 4 రాష్ట్రాలు, 250 ప్రదేశాలు, 24,000 కిలోమీటర్ల దూరం. ఇది ఆయన రికార్డ్. సో ఇండియా మొత్తం తిరిగాడు ఆయన.
ఆయనకు వరల్డ్ టూర్ కూడా చేయాలి సైకిల్ పైన అని కోరికట ఆయన. మళ్ళీ ఎలా తీరుతుందో ఏంటో తెలియదు. దానికోసమే, కేవలం దానికోసమే బిగ్ హౌస్కి రావాలని ఆయన అనుకున్నాడు. బికాస్ ఆ బిగ్ బాస్ హౌస్లో వస్తే కనుక తనకు చూసి ఎవరైనా స్పాన్సర్ దొరుకుతారేమో అని. చాలామందికి చాలా ఆశలు ఉంటాయి కదండి. ఈయనకు అలాంటి ఆశ ఉందన్నమాట. సో ఈయన అలా చేశాడు. ఆ తర్వాత ఈయనకు ఒక టాస్క్ ఇచ్చారు. ఇది కొంచెం డ్రామాటిక్ అని చివరికి తెలిసింది. బట్ మొదట మాత్రం మనకు చాలా ఇబ్బంది అనిపించింది. ఆయన గిన్నీస్ రికార్డు సర్టిఫికెట్ వీళ్ళు సేకరించారు. అది తీసుకొని వచ్చి స్టేజ్ పైన దీన్ని చించే, నువ్వు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలంటే దీన్ని చించాలి అన్నారు. అబ్బాయి ఆలోచించాడు. అరే తను కష్టపడి సంపాదించింది, తన ఐడెంటిటీ అది. ఐడెంటిటీని చించేసేయి అని అంటున్నారు. అడ్రస్ ప్రూఫ్ని చించేసేయి అని అంటున్నారు. ఆ తర్వాత తను ఒకటే ఆలోచించాడు, దీన్ని చించేసినా పర్వాలేదు, ఇంకొక రికార్డు నేను చేసుకోగలను. బట్ బిగ్ బాస్ హౌస్లో పోతే ఇంతకంటే బెనిఫిట్ నాకేదో వస్తుందని అనుకోని దాన్ని చించి పడేశాడు. అందరూ ఫిదా అయ్యారు. కానీ ఆయనకు 2 గ్రీన్లు 2 రెడ్ లైట్స్ ఇచ్చారు. బహుశా నాకు తెలిసి ఆయన ఎందుకు అంటే కనుక హోల్డ్ చేశారంటే తర్వాతి టాస్కుల్లోనూ ఆయన కాస్త ఫైన్ ట్యూన్ చేయడానికని నేను అనుకుంటున్నాను. లేదా ఇంకా కొంచెం ఎంగేజింగ్గా ఉంటారు. ఎంగేజ్గా ఉండే వాళ్ళని కూడా నేరుగా పంపించరు, కొంచెం అలా ఎంటర్టైన్ చేసి ఆ తర్వాత లోపలికి పంపిస్తారు. సో ఈయనది అలాగే హోల్డ్లో ఉన్నారు. ఆ తర్వాత 2 మెంబర్స్ వచ్చారు. అందులో ఒకరు సెలెక్ట్ అయ్యారు, ఒకరు హోల్డ్. శ్రేయస్ అని బిజినెస్ మ్యాన్, అతను సెలెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత అభిషేక్ అని, ఈ అభిషేక్ ఏంటంటే ఈయన ఐఎఫ్సి కూడా ప్రిపేర్ అయ్యాడు. త్రుట్లో తప్పిపోయింది. బాగా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడగలడు. పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్. ఈయన భార్యకు విడాకులు ఇచ్చాడు. సంథింగ్ ఏదో విడాకులు ఇవ్వలేదు కానీ దూరంగా ఉండిపోయాము అది ఇది అన్నాడు. ఆ తర్వాత ఆడపిల్ల అంటే నాకు డౌట్ అని ఏదో సంథింగ్ ఏదో చెప్పాడు. సో ఈయనకు కూడా గ్రూప్ కోచ్, ఈయనకు కూడా ఏంటంటే కనుక హోల్డ్లో ఉంచారు. 2 గ్రీను 2 రెడ్ ఇచ్చారు. ఇది ఎపిసోడ్ 2. అంటే ఇందులోన మనకు ముఖ్యంగా చూసుకుంటే కనుక కుమారి స్టార్ క్యాంపెయినర్ అయిపోయారు. ఆ తర్వాత అనన్య చాలా బాగా చేసింది. ఆ తర్వాత ధనుష్ గిన్నీస్ రికార్డ్ చించి పడేశాడు. సో వీళ్ళందరూ కూడా మనకు స్టార్ లాగా అక్కడక్కడ కనిపించింది. కాకపోతే దురదృష్టవంతులు ఎవరంటే కనుక మనకు వీడు అమ్ముకుడోముకు మంచు. సో ఇదండి ఈ ఎపిసోడ్. మళ్ళీ వేరే ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ ఉన్న పాయింట్స్ అన్ని కూడా మీ ముందు చూడడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఆల్. నా ఛానల్ని చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కన్నడ బిగ్ బాస్తో పాటు తెలుగు బిగ్ బాస్ కూడా నేను మీకు ఇస్తున్నాను. ప్లీజ్ ట్రై టు వాచ్.